రైట్. అంబటి రామకృష్ణ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. నమస్కారం, మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. ఇక్కడ వాళ్ళు 2 కొండలు 7 కొండలు అనే ప్రస్తావన తెచ్చారు కాబట్టి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి యొక్క దీన్ని తీసుకువచ్చాను కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. ఓకే. అది 2 కొండల ప్రాంతాన్ని 1965లో 2 కొండలుగా ఉన్నదాన్ని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2007లో దాని పరిధి విస్తరిస్తూ 7 కొండలుగా జీవో ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సార్. వీళ్ళు హిందూ మతం గురించి మాట్లాడుతా ఉన్నారు. ధూపదీప నైవేద్యాలకు నోచుకొని దాదాపు 10,000 ఆలయాలకు మళ్ళీ ధూపదీప నైవేద్యాలు, చిన్న చిన్న ఆలయాలకు ధూపదీప నైవేద్యాలకు డబ్బులు ఇచ్చి అన్ని ఆలయాల్లో దేదీప్యమానంగా దీపారాధన జరిగే విధంగా ఆ జీవో తీసుకొచ్చి దేవాలయాల యొక్క అభివృద్ధి కాంక్షించింది రాజశేఖర రెడ్డి గారు సార్. అదేవిధంగా పేదలకి కళ్యాణం పెళ్లిళ్ళు చేసుకోవడానికి హిందూ పేదలకి పెళ్లిళ్ళకి ఇబ్బంది అయ్యి వాళ్ళు ఏమన్నా దాని అంటే చాలా పెద్ద స్టోరీ. దాని గురించి ఆయన చర్చించింది, మాట్లాడింది, చాలా పెద్ద విషయం ఉంది సార్. రఘువీరారెడ్డి గారి దగ్గర సామూహిక ఉచిత వివాహాలు జరుగుతాయి. దానికి అటెండ్ అయిన రాజశేఖర రెడ్డి గారు అసలు ఇదే విధంగా మనం టీటీడీ ద్వారా హిందూ పేదలకు కూడా చేస్తే పెళ్లి అనే దాంట్లో చాలా ఖర్చు అవుతుంది. సో ఆ హిందూ పేదలని వాళ్ళ చితికిపోకుండా ఉండడానికి మనం టీటీడీ ద్వారా వాళ్ళకి పెళ్లిళ్ళు జరిపిద్దాం అని చెప్పి హిందూ పేదల గురించి ఆలోచించి టీటీడీ ద్వారా నిధులిప్పించి వాళ్ళ ఇళ్లలో కళ్యాణం జరిగేటట్లు తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు సార్. సో ఈ రకంగా ఇన్ని కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారు హిందువుల దేవాలయాల గురించి కానీ, పేదల గురించి కానీ, లేకపోతే తిరుపతి యొక్క దీన్ని విస్తరించడం గురించి కానీ ఆలోచించిన రాజశేఖర రెడ్డి గారి గురించి వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న దానికి మాట్లాడుతున్న అసత్యాల్లో తీసుకొచ్చి కలిపి మాట్లాడడం యొక్క అంతరార్థం, ఉద్దేశం చాలా కుట్రపూరితంగా, చాలా ఈ పాయింట్ మీద చెప్పండి. హిందూ మతంలో ఉంటే విడాకులు తీసుకోకూడదా? చట్టం, రాజ్యాంగం విడాకులు తీసుకొనివ్వదా? మరి అలాగే అబద్ధాలు చెప్పొచ్చా హిందూ మత ధర్మం ప్రకారం? ఇంత పెద్ద పెద్ద నాయకులు, మరి అది కరెక్టా? అది ఏ మతం అటువంటి వాటిని అనుమతిస్తుంది? సార్ అసలు నేను ఒకటి అడుగుతాను సార్. వాట్ ఈజ్ సనాతని అనే దానికి వీళ్ళు ఎవరైనా కానీ ఆన్సర్ చేస్తే అక్కడ కూర్చున్న వాళ్ళు ఆ పదం బాగుంది, ప్రజల్ని అట్రాక్ట్ చేయొచ్చు అని మాట్లాడుతున్నారు. కానీ సనాతని అని అంటే అర్థమే ఇంక్లూజివ్నెస్, ఎవరినైనా కలుపుకొని మన అందరం శాంతియుతంగా ముందుకెళ్తాం అనేది సనాతనిలో ఒక డెఫినేషన్. అటువంటిది మీరు వేరు చేసి విద్వేషాలు రచ్చగొట్టి, వైషమ్యాలు రచ్చగొట్టి మీ రాజకీయ లబ్ధి కోసం ఇంకొక మాట కూడా చెప్పదలిచారు. నిన్న పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ మనం బాగా గమనిస్తే ఆ విషయాన్ని తను చదివానని చెప్పట్లా. చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ చదివి వినిపిస్తే సార్, మీరు ఇక్కడ బాగా గమనించండి, రేపు అతను జారిపోవడానికి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ చదివి వినిపిస్తే ఆయన జారిపోతున్న పవన్ కళ్యాణ్ గారిని అక్కడే పెట్టి ఆ బురదలోనే ఉంచే ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు చదివి వినిపిస్తే భావోద్వేగానికి లోనే ఆ తప్పుని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నా పైన ఉంది అని నేను మాట్లాడాను అన్నాడు. ఇప్పుడు కనుక నిజంగా కనుక అదేం జరగలేదంటే నేను ఆయన మాట నమ్మాను అంటాడు. అది తెలివి, అంతవరకే తెలివిగా చేసినట్టేనా? బురదలో కూరుకున్నా కూడా. సో అతను చదివి వినిపించింది ఇంత పెద్ద విషయము నువ్వు కనీసం చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని ఓపిక లేని వ్యక్తి ఇవాళ ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండడానికి తగుడా? నువ్వు చేసిన ప్రమాణ స్వీకారం ఈర్ష్యా ద్వేషాలు లేకుండా భావోద్వేగాలకి లోను కాకుండా అని కదా నువ్వు చేసిన ప్రమాణం. మరి ఇవాళ భావోద్వేగాలకు లోనయ్యానని ఏ రకంగా మాట్లాడతారు సార్ పవన్ కళ్యాణ్? ఏం చేస్తాం కానివ్వండి. మరి అట్లా కాదుగా. నాకు అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే కమల్ హాసన్ అంటే వాడు తెలుగువారి ప్రతిష్టను పెంచేలా లోక్సభలో జగన్నాథ చక్రాలు అని ప్రస్తావించి తెలుగువారి ప్రతిష్టను పెంచితే ఇక్కడ మన వాళ్ళు 9 మంది కూర్చుని తెలుగువారి ప్రతిష్టని దేశవ్యాప్తంగా అప్రతిష్ట పాలు చేస్తున్నారనేది నాకు అనిపిస్తున్న బాధ. ఇంకొక మాట సార్. ఓకే. ఇందాక నుంచి మన వాళ్ళు తప్పు జరిగితే బీజేపీ ఒప్పుకుంటుందా, తప్పు జరిగితే బీజేపీ ఒప్పుకుంటుందా అంటే ఇప్పుడు బీజేపీ గురించి చెప్పాలంటే నేను 1,00,000 చెప్పాలి. బీజేపీ కూడా రాజకీయ ప్రయోజనం, ఎక్కడ మనకు రాజకీయ ప్రయోజనం ఉందంటే ఆ రాజకీయ ప్రయోజనానికి కావాల్సిన చలిమంట బీజేపీ కాసుకోవడానికి కూడా సిద్ధంగా. నిజంగానే మాధవ్ గారు మాకొద్ది ఈ గోలని చెప్పి కూర్చున్నట్టయితే గౌరవంగా ఉండేది. మాధవ్ గారు కూడా వచ్చారంటే ఆ బురద మేము కూడా పూసుకుంటామండి, మీరు పూయండి అన్నట్టుగా వచ్చారు. వాళ్ళు కూర్చున్నాళ్ళు కాదు, ఇదేంటి ఫ్లెక్సీలు ఎట్లా పడితే అట్లా పెట్టొచ్చా, తప్పు కదా అని తీయించే పరిస్థితి చేయాలి కదా. మరి వాళ్ళు పవన్ కళ్యాణ్ చేయలేదు,
మాధవ్ వీళ్ళెవరు చేసినట్లేరు. మరి ఇప్పుడు కూడా తీసారు లేదు నా దృష్టి రాలేదు. నిన్న మొన్న అడిగితే తీయలేదని చెప్పారు. మరి ఆ బురద వాళ్ళు కూడా పూసుకుంటున్నారు, మనం ఏం చేస్తాం కానివ్వండి. పెద్దిరెడ్డి గారు గుంటూరు నుంచి. పెద్దిరెడ్డి గారు చెప్పండి, నిన్న జగన్ టూర్ మరుసటి రోజునే వీళ్ళు 9 మంది మూకమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సెల్ఫ్ గోల్ వేసుకున్నారా, లేదు వాస్తవాలు ఏమైనా చెప్పడానికి ప్రయత్నం చేశారా? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ఇప్పుడు వీళ్ళకి అసలు ఏం చేయాలో అర్థం కాక రకరకాలుగా తప్పులు చేసుకుంటూ ఇంకా తప్పులు చేస్తున్నారు సార్. ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు ఏదో మంచి చేస్తారని చెప్పి వాళ్ళని గెలిపించారు. ఇప్పటికీ కూడా సంక్షేమ పథకాలు వీటి మీద దృష్టి పెట్టకుండా 24 గంటలు జగన్ అది చేసి ఏం చేశారు సార్? జగన్ ఇప్పుడు మంచి చేయడానికి కులం మతం అవసరమా సార్? ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా తెలుసుకోవాలి కదా వాళ్ళు. ఇప్పుడు ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు 5,000 కోట్ల రూపాయల భూములు దప్పడానికి? దీని మీద డైవర్షన్ చేశారని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇంద్రనీల్ గారు నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇంద్రనీల్ గారు చెప్పారండి. ఇప్పుడు జంతు కొవ్వు కలిసి ఉంటే బీజేపీ వాళ్ళు హిందూ మతానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఊరుకుంటారా సార్? ఇతర రాష్ట్రాల్లో నాగేశ్వర గారు కూడా చెప్పారు అదే పాయింట్. ఇప్పుడు వాళ్ళు ఊరుకుంటారు. అయోధ్యకి వెళ్ళిన లడ్డు మోడీ గారు కూడా తినుంటారు కదా. మరి అయోధ్యకి వెళ్ళిన లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని పవన్ కళ్యాణ్ గారు అన్నారు మొదట, తర్వాత ఇప్పుడు పామాయిల్ అంటున్నారు. మొదట మధ్యలో లేదన్నారు, మళ్ళీ ఇప్పుడు ఉందంటున్నారు. మరి చివరికి ఆ రకమైనటువంటి పరిస్థితికి గందరగోళంలోకి వెళ్ళారు. ఏమీ లేదు సార్. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక హిందూ మతాన్ని అర్థం చేసేటట్లే మంచి చేయడానికి కాదుగా. ఇప్పుడు నా అభిప్రాయం అయితే కమల్ హాసన్ తెలుగు వారి ప్రతిష్టని నిలబెడితే వీళ్ళు మనవాళ్ళు చేతులారా పాడు చేస్తున్నట్లుగా నాకు అనిపిస్తా ఉంది ఈ రకంగా.